6.5 6 అలా పర్సనాలిటీస్తో. తర్వాత అలానే కొంచెం డౌన్కి మళ్ళీ 7 ఇంచెస్ దగ్గరికి ఒక డాట్ తీసుకుందాం. సేమ్ మళ్ళీ మనం టోటల్ షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో అంతే మళ్ళీ 7 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. అలానే కొంచెం ఇటు దూరంగా 7 ఇంచెస్ దగ్గరికి మళ్ళీ మార్క్ చేసుకోవాలి. ఎల్ షేప్ లైన్ డ్రా చేస్తున్నాం ఇప్పుడు మనం. ఓకే, ఈ లైన్ ఏమని చెప్పుకున్నాం మనం? ఆర్మ్ డౌన్ లైన్ అని చెప్పుకుంటాం. ఓకే, తర్వాత ఆర్మ్ డౌన్ లైన్ ఎంత తీసుకున్నాం మనం? 7 ఇంచెస్ తీసుకున్నాం. ఓకే, టోటల్ షోల్డర్ 7 తీసుకున్నాం, ఆర్మ్ డౌన్ లైన్ 7 తీసుకున్నాం. ఓకేనా, అంటే ఇది అదే. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఫిట్టింగ్స్తో చూసుకున్నప్పుడు చెస్ట్ లూజ్ ఎంత ఉంది మనకి? 42 ఉంది. ఓకే, బై 4 అంటే 10.5 10.5 డైరెక్ట్ వచ్చేసాను. ఓకే, తర్వాత ఇప్పుడు మెయిన్గా మనకు కావాల్సింది ఏంటిది? 7 దగ్గర ఒక డాట్. ఓకే, లైన్ వచ్చేసింది, ఇచ్చేసుకున్నాము. 14 దగ్గర ఓకే, కట్స్ లెంత్ ఎక్కడికి ఇచ్చేసుకున్నాము మనం డైరెక్ట్ పెట్టేయచ్చు. దానికి కొంచెం హైట్ కూడా ఉంది కాబట్టి పెట్టేసుకోవచ్చు. ఇది పెట్టికోట్ లెంత్ ఎంత వస్తుంది ఇప్పుడు మనకి? 21 ఉంది. పెట్టికోట్ లెంత్ చెప్పండి నాకు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా 19.5. ఇప్పుడు పెట్టికోట్ లెంత్ వస్తుంది ఫైనల్ స్టిచ్చెస్కి పోగా. ఓకే, స్టిచ్చెస్కి ప్లస్ 1.5 మనకు ఖర్చుకి కావాలి. 1 ఇంచ్ ఉన్నా కూడా సరిపోతుంది మనకి, ఎందుకంటే కింద చిన్నగా ఫోల్డ్ చేస్తాం, ఎక్కువగా ఫోల్డ్ చేయం, డ్రెస్కి చేసినంత చేయం కాబట్టి 1 వచ్చినా కూడా చాలు. కాకపోతే 1.5 అంటాం, ఎందుకు అంటే అది సింక్ అవుతుంది కాబట్టి పెట్టికోట్ ఇంకా పెట్టేయచ్చు. ఓకేనా, అర్థమైంది కదా? పెట్టికోట్ లెంత్ ఎంత? 19.5 ఇక్కడ తీసుకునేది, దీని వరకు చూస్తే. ఇంకా తర్వాత మన ఇష్టం. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఇది ఇక్కడ ఏం తీసుకోవాలి? వేస్ట్ లూజ్. ఇక్కడ చెస్ట్ లూజ్ ఎట్లా తీసుకున్నాం మనం? ఇక్కడ నుండి ఈ చివరి నుండి క్లోజింగ్ సైడ్ మన వైపు వేసుకోవాలి కదా. ఓకే, అక్కడ నుండి 10.5 తన చెస్ట్ లూజ్ ఉంది 4 ఫోల్డ్స్ చేస్తే. ఓకే, తర్వాత ఈ వెస్ట్ లూజ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత ఉంది ఇక్కడ మనకి? 38 ఉంది. ఓకే, 38/4 9.5. ఓకే, 9.5. ఓకే, సేమ్ అలానే కిందికి కూడా 11.5 దగ్గరికి మార్క్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ ఖర్చులకు ఎంత కలుపుకోవాలని చెప్పుకున్నాం? 1 ఇంచ్, ఓన్లీ 1 ఇంచ్ కలపాలి ఇక్కడ. ఓకే, లైన్ ఇలా ఖచ్చితంగా డ్రా చేసి ఉండాలి. ఓకే, తర్వాత పెట్టికోటే కాబట్టి 1.5 ఖర్చులకి చాలు. ఇక్కడ కూడా సేమ్ 1.5 ఖర్చులకి చాలు. ఓకే, ఇప్పుడు స్కేల్ తీసుకొని ఈ కార్నర్ బేస్ చేయండి. ఓకే, తర్వాత ఈ కార్నర్ నుండి ఇటువైపుకి ఇచ్చేసేయండి. తర్వాత ఈ లైన్స్ని కూడా కలిపేసుకుందాం. దీంట్లో ఫిట్టింగ్ లైన్ ఏది మనకి? ఇది ఫిట్టింగ్ లైన్ మనకి, ఇది ఖర్చులకు తీసుకున్న లైన్. ఓకే, ఎగ్జాక్ట్గా పెట్టేసిన బాడీకి ఎంత వచ్చిందో అంత మెజర్మెంట్స్ ఇది అన్నమాట, దీంతో కుట్టాలి మనం. ఇది ఖర్చులకి. ఓకే, 6 స్కేల్ తీసుకున్నారు. ఓకే, ఇక్కడ ఏం చేయాలి అంటే ఫస్ట్ క్రాస్ ఒకటి లైన్ డ్రా చేసేసుకొని 1.2 దగ్గర ఒక డాట్, 1.5 దగ్గర ఒక డాట్ చేసుకున్నాం. ఎందుకంటే పర్సనాలిటీ కొంచెం అంటే బాగా సన్నగా లేరు కాబట్టి కొంచెం హెల్దీగానే ఉన్నారు కాబట్టి మనం ఇంకొక ఎక్కువ పెట్టేస్తాం. 1.2 ఆర్ 1.5. సన్నగా ఉన్న వాళ్ళకైతే 1 ఆర్ 1.2 పెట్టేసుకుని సరిపోతుంది. చేసుకుంటున్నాం. ఈ లైన్కి బిఫోర్ కలవాలి మనకి, అంటే దీనికంటే ముందే మనకు కలవాలి, ఒక 1/2 ఇంచ్ ముందే కలవాలి మనకి. ఓకే, ఇక్కడ అర్థమైందా మనకి? మీకు 6 షేప్లో స్కేల్ని ఇలా ఉంచేసుకొని ఈ డాట్ని ఇక్కడ దీనికంటే ఒక 1/2 ఇంచ్ ముందు పెట్టేసుకొని తర్వాత దీనికి సెట్ చేసుకోవాలి. స్కేల్ ఎలా పెడుతున్నా అర్థమవుతుంది కదా. కరెక్ట్ లైన్ పైనకి తీసుకొచ్చి పెట్టద్దు, ఇలా పెట్టినామంటే అది ఎక్కడో వస్తుంది. మళ్ళీ కొంచెం పైనకి జరుపుకొని ఇవ్వాలి. మార్కర్తో చేసుకుంటున్నప్పుడు కూడా అంతే. చాకి ఇక్కడ చూస్తే నెక్ తీసుకుందాం, దానికి డైరెక్ట్ నేను 3 పెట్టేస్తున్నా.
ఓకే. ఇంకా సన్నగా ఉన్న వాళ్ళకైతే 2.5 2.8 అలా కూడా తీసుకోవచ్చు. ఇది పెట్టుకోటే కాబట్టి జారుతుంది అన్న ప్రాబ్లం ఏముండదు. 3 పెట్టేయచ్చు, బయటికి కనబడద్దు మనకు మెయిన్గా. ఓకే. తర్వాత ఫ్రంట్ నెక్ డీప్. ఓకే 7 అనుకుంటే ఇలా చూసుకుంటే ఓకే 7.5 దగ్గరికి మార్క్ చేసుకొని అప్పుడు స్ట్రైట్గా 7 అవుతుంది. 7 దగ్గరికి ఒక మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. క్రాస్ మనం తీసుకున్న మెజర్మెంట్ టేప్తో బాడీకి ఎట్లా తీసుకున్నాం, మనం స్ట్రైట్గా తీసుకున్నాం. ఓకే స్ట్రైట్గా తీసుకున్నాం కాబట్టి స్ట్రైట్ 7 ఉంది, క్రాస్కి వచ్చేటప్పటికి 7. ఇది క్రాస్ ఇప్పుడు ఎందుకు చూపించానంటే నేను డ్రెస్తో మనం మెజర్మెంట్ తీసుకుంటున్నప్పుడు క్రాస్గా తీసుకుంటాం అనమాట. కాబట్టి మనం ఇక్కడ నేను క్రాస్గా కూడా చూపించాను. క్రాస్గా 7.5 వస్తుంది, స్ట్రైట్గా హాఫ్ ఇంచ్ తగ్గించుకొని ఓకే 3 ఇంచెస్ ఇక్కడ 3 పెట్టుకున్నాం కదా మనం. ఓకే ప్లస్ 7 తీసుకున్నాం టోటల్ షోల్డర్. అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది, ఇంకా 4 ఉంటుంది. టోటల్ షోల్డర్ 7. ఇలా ఖచ్చితంగా వేసి ఉండాలి నాకు ప్రతిదీ. ఏది చెప్పినా కూడా నేను టాపిక్ ఇలాగ నెక్ ఎంత తీసుకున్నాము, షోల్డర్ ఎంత వచ్చింది, టోటల్ షోల్డర్ ఎంత అనేది ఇలానే రాసి పెట్టండి. ఇక్కడ చూసి మీకు ఈజీగా ఉండడం కోసం చెప్తున్నాను నేను. ఇలాగ రివర్స్ చేసుకొని ఇలాగ ఈ కొన అనేది ఇక్కడ అంటేలాగా చూసుకోండి. ఓకే ఇలా చూసుకొని వేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇప్పటివరకు అయితే కొన ఉంది కదా, ఇలా చూసుకోండి. ఇక్కడ ఇలా వాడినాము, ఇక్కడ ఇలా వాడాలి. ఓకే నీట్గా వస్తుంది అప్పుడు నెక్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తర్వాతకి లైన్ కలిపేసేయండి. ఇది మనకి పెట్టుకోట్ కటింగ్ విధానం.